హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించుకుందాం. నేటి రెండవ ఆరాధన ప్రారంభించుకుందాం. నేడు దేవుని యొక్క సన్నిధానానికి విచ్చేసిన మీరందరూ, ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించిన వారందరూ నేడు ఈ యొక్క ఆరాధనను ప్రార్థనతో మనమందరము కలిసి ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయానికే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినమున మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఇటు రీతిగా మేమందరము కూడుకొని నీ నామ మహిమార్థమై నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన సమయంను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గడిచిన కాలం అంతా మమ్మల్ని మీరు నడిపించి ఈ దినము కూడా తండ్రి నాయన ఈ యొక్క ఆఖరి వారము ఈ సంవత్సరంలో మీరు మమ్మల్ని భద్రపరిచి నీ యొక్క కృప చొప్పున మీరు మమ్మల్ని నడిపించిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ఎడల మీరు చూపుచున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. మా జీవితంలో మీరు చేస్తున్న కార్యములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేడు ఎందరైతే ఈనాడు ఈ యొక్క ప్రార్థనలో పాలు పొందుచూ ఉన్నారో, నేటి ఆరాధన ప్రతి ఒక్కరికి దీవెనకరముగా ఉండునట్లు సహాయం చేయండి. నీ యొక్క కృపను ప్రతి ఒక్కరి జీవితం మీద కుమ్మరించండి. ఎందరైతే నిరాశలో ఉండి వస్తున్నారో, వెలివేయబడిన వారిగా ఉంటూ, కృంగుదల్లో ఉంటూ, నలిగిన పరిస్థితిలో ఉంటూ, ఏ ఆదరణ లేక, ఆత్మీయ ప్రోత్సాహము లేక, ఆదరించి వారు లేక బాధపడుతూ ఈనాడు తండ్రి నీ యొక్క సన్నిధానం నాకు విచ్చేసి లేదా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించుచు నీవిచ్చే సమాధానాన్ని, సంతోషాన్ని పొందగోరుచున్నారు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. నేటి ఆరాధన వారి జీవితానికి ఒక గొప్ప మార్పును తీసుకుని వచ్చేదిగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి వారి జీవితాలకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మీరుంచమని ప్రార్థిస్తున్నాం. అట్టి మీరు ఈనాటి ఆరాధన ద్వారా మీరు మా అందరి యొక్క జీవితాల్లోనికి అనుగ్రహించండి. వినబోచిన వాక్యం ద్వారా మీరు మా అందరితోనూ మాట్లాడండి, బలపరచండి. నీ యొక్క వాక్యములో ఉన్న శక్తి మా అందరి యొక్క జీవితాల్లోనికి వెలుగును తీసుకుని వచ్చేదిగా, మమ్మల్ని గొప్ప కాంతిమయమైన జీవితమును జీవించే వారిగా చేసేదిగా సహాయం చేయండి. నేటి ఆరాధన అట్టి రీతిగా మా అందరికీ దీవెనకరముగా ఉండినట్లు నీ కృపను చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమందు నేడు ఈ ఆరాధనలో పాలు పొందిన మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుచుకుందాం, దేవుని ఆరాధించుకుందాం. ఆ ప్రియ పరలోకపు తండ్రి నజరేతు అనే ఒక వెలివేయబడిన ప్రాంతంలో జన్మించున్నాడు. ఆ తండ్రి యొక్క కుమారుడైన యేసు ప్రభుల వారు గొప్ప కార్యములు జరిగించడానికి, మేలు జరిగించడానికి, మనకు రక్షణను కల్పించడానికి మన యొక్క పితరుల తండ్రి అయిన దేవుడు, ఆ యొక్క గొప్ప దేవుడు ఈ భూలోకానికి విచ్చేసి ఉన్నాడు. ఈ సంవత్సరమున ఆయన యొక్క వేడుకలను మనం జరుపుకుంటూ ఈ క్రీస్తోత్సవములో మనం మహా సంతోషముతో నింపబడిన వారముగా ఉన్నాం గనుక నజరేతు వాడ, యూదుల రాజా, ఇమానుయేల్ ప్రభు నీకే స్తోత్రం. మాకు తోడుగా ఉంటున్న దేవా, రాజు అయిన దేవా, మా రక్షక నీకు స్తోత్రం అంటూ ఈ యొక్క పాటను పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకున్నాం.
నజరేతు వాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికే స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం. నజరేతు వాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికే స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం. పాపము చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి మరియ తనయునిగా పశుల పాకలో బాలుడు యేసుగా పుట్టి. పాపము చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి మరియ తనయునిగా పశుల పాకలో బాలుడు యేసుగా పుట్టి. సిలువను భుజమున మోసి మరణముపై విజయం ప్రకటించి యేసుని ప్రేమ యేసుని త్యాగం యేసుని మహిమా నీకే నజరేతు వాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికే స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం. నజరేతు వాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికే స్తోత్రం. చెప్తాం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం. పాపము చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి మరియ తనయుడిగా పశుల పాకల్ బాలుడు యేసుగా పుట్టి. సిలువను భుజమున మోసి మరణముపై విజయం ప్రకటించి యేసుని ప్రేమ చెప్తామా యేసుని కరుణ యేసుని త్యాగం యేసుని త్యాగం యేసుని మహిమా నీకే 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 చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
కలిసి పాడదాం. నజరేతు వాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభు, ఓ అబ్రహాము దేవా ఇస్సాకు దేవా నీకే స్తోత్రం. నజరేతు వాడా ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం. యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని కరుణ, యేసుని త్యాగం, యేసుని మహిమ. మళ్ళీ చెప్తాం, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. యేసుని యొక్క ప్రేమను అనుభవిస్తున్న మనం, యేసు యొక్క కరుణ అనుభవిస్తున్న, యేసుని త్యాగం, యేసుని మహిమ. నీకే 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 చెల్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చెప్తాం. మనల్ని ప్రేమించునే యేసుకు, మనకు క్షేమమును కలుగజేస్తునే యేసుకు సకల మహిమ సకల ప్రభావములు ఆరోపిద్దాం ఆయనకి, ఆయనకి. ఓ హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ ఉన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మళ్ళా కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. మన కోసము అంత గొప్ప త్యాగము చేసి తన యొక్క మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి విచ్చేసిన దేవునికి మరింత శక్తితో హల్లెలూయా హల్లెలూయా. నేటి వరకు తన యొక్క కాపుదలను మనకు అనుగ్రహిస్తూ మనలను తన యొక్క రెక్కల చాటును భద్రపరిచి నడిపించిన దేవుడు, ఇన్నాళ్ళు ఈ యొక్క 2020వ సంవత్సరంలో మనలను భద్రపరిచిన దేవుడు, మనకు తన యొక్క మహిమ ద్వారా మంచి కాపుదలనిచ్చి గనులైన వారు గతించినప్పటికీ, బలమున్న వారు మరణించినప్పటికీ మనలను భద్రపరిచిన దేవుడు. ఈ సంవత్సరంలో ఇది ఆఖరి ఆదివారం. దేవుడు ఇంతటి రీతిగా మనల్ని భద్రపరిచినందుకు ఆ కాపరి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయనను మన యొక్క జీవితాంతము సన్నుతిస్తామన్న ఒక తీర్మానంతో ఈ యొక్క పాటను పాడుకుందాం. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, మా కాపరి నీకు స్తోత్రం. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, మా కాపరి నీకు స్తోత్రం. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా
వెన్నంటే నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. మళ్ళా చదవా. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. ధనులైన వారే గతించగా, ధనమున్నవారే మరణించగా, ధనులైన వారే గతించగా, ధనమున్నవారే మరణించగా, ఎన్నతగని వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్నతగని వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. పాడదామా ఇశ్రాయేలు కాపరి? అందుకసి పాడదామండి. ఎన్న తగని వారమైన మన పట్ల తన యొక్క కనికరము చూపిన దేవునికి నిన్నే అనుసరించి జీవిస్తాను. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. మనకంట కన్నీరు జారకుండా కాపాడిన దేవుడు, ఏ కీడు మన దరికి రాకుండా కాపాడిన దేవుడు. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మా దరికి చేరకుండగా, మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మా దరికి చేరకుండగా, కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. కంటి రెప్పలా కాచి
భద్రపరచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. అందరూ కలిసి పాడదామా? ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇన్నాళ్ళు దేవుని యొక్క కృపను అనుభవించిన మనం, ఆయన యొక్క తోడును అనుభవించిన మనం. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. మళ్ళా చెప్తామా? ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క కనికరాన్ని అంతటి గొప్ప రీతిలో పొందుకుంటున్న మనము ఆయన యొక్క కృపను అనుభవించి ఉన్నాం. మనలను భద్రపరిచి కంటి పాప వలె ఏ కీడు మనకు రాకుండా భద్రపరిచిన దేవుడు ఆయన. మరి ఆయనను మనసారా పూజించి మనసారా ఆయన యొక్క నామాన్ని మనం మహింపరుద్దాం. చప్పట్లు కొడుచు భజనలు చేస్తూ యేసుక్రీస్తు యొక్క నామాన్ని సంతోషముతో ఆయన యొక్క నామాన్ని మనం మహింపరుచుకుంటూ ఈ యొక్క మరొక గీతాన్ని పాడుకుని దేవుని యొక్క నామాన్ని ఆరాధించుకుందాం. ఆయన చూపుచున్న కృపలకు మనమేమీ చెల్లించలేము, కానీ స్తోత్రార్పణలు మాత్రమే ఆయనకు మనము బలియాగముగా అర్పించగలము. తనకు తాను బలియార్పణగా ఈ భూలోకానికి విచ్చేసిన దేవునికి మనము మన యొక్క స్తోత్రములను, మన యొక్క జీవితాలను సజీవ యాగముగా ఆయనకు అప్పగించి ఆయన యొక్క మేలులను పొందుకుందాం. మరింత సంతోషంతో నింపబడదాం. కనుక అందరూ కలిసి మనసాలా పూజించి నిన్ను ఆరాధిస్తా అనే యొక్క పాటను పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహింపరుచుకుందాం. మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా. భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను ఆలాపిస్తా. మళ్ళా మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా. భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను నిన్న నేడు ఉన్నవాడవు నీవు. నిన్న నేడు ఉన్నవాడవు నీవు. ఆశ్చర్య కార్యములు చేసేవాడవు నీవు. పాడాలి. ఓ నిన్న నేడు ఉన్నవాడవు నీవు. కలిసి నిన్న నేడు ఉన్నవాడవు నీవు. పాడదామండి. ఆశ్చర్య కార్యములు చేసేవాడవు నీవు.
ఆశ్చర్య కార్యములు చేసేవాడవు నీవు. పరమ తండ్రి నీవే గొప్ప దేవుడవు, పరమ తండ్రి నీవే గొప్ప దేవుడవు. నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు, నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు. మనసారా పూజించి నిన్నారాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను. రక్షణ కొరకై లోకానికి వచ్చావు, రక్షణ కొరకై లోకానికి వచ్చావు. సాతాన్ని ఓడించిన విజయశీలుడవు, సాతాన్ని ఓడించిన విజయశీలుడవు. రక్షణ కొరకై లోకానికి వచ్చావు. కలిసి రక్షణ కొరకై పాడదామేంటి అందరూ కలిసి. సాతాన్ని ఓడించిన విజయశీలుడవు, సాతాన్ని ఓడించిన విజయశీలుడవు. మరణము గెలచి తిరిగి లేచావు, మరణము గెలచి తిరిగి లేచావు. నీవే మార్గము సత్యము జీవము, నీవే మార్గము సత్యము జీవము. మనసారా పూజించి ఆరాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నేను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను. అందరూ కలిసి మనసారా పూజించి, మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా. భజనలు చేసి నిన్ను నన్ను కాచి కాపాడుచున్న దేవా, నీ యొక్క కృపను చూపుచున్న దేవా, రక్షణనిచ్చిన దేవా. చప్పట్లు కొట్టి ఓ మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా. భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. నాడు దేవుని సన్నిధానానికి చేసిన మనమందరూ లేచి నిలబడదాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారు మీరెక్కడ ఉన్నాను కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించుచున్న మనము మరొక గీతాన్ని పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. అయితే ఆయన పరిశుద్ధులకు అతి పరిశుద్ధుడైన దేవుడు, ఆ అతి పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనము ఆయన చూపుచున్న దయను బట్టి, ఆయన ఇచ్చుచున్న బలమును బట్టి, దీనులమైన మన పైన ఆయన చూపుచున్న కనికరాన్ని బట్టి దేవుని మరింత 100 రెట్లు మనం దేవుని మహిమపరుద్దాం. తన యొక్క స్వాస్యమైన తన యొక్క ప్రజలందరితో కలిసి ఈనాడు మనమందరము దేవుని ఆరాధించుట కృప చూపి ఉన్నాడు దేవుడు. ఈ ఆఖరి ఆదివారం, ఈ ఆఖరి 2020వ సంవత్సరంలో ఆఖరి ఆదివారం, ఆఖరి పునరుద్ధాన దినమున మరల కృప చూపి తన వారైన వారందరితో, తన ప్రజలందరితో, తన యొక్క దేవదూతల సమూహముతో కలిసి ఆయన నామాన్ని మహిమపరచుటకై మనకు దేవుడిచ్చిన
ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి దేవుణ్ణి ఆరాధించుకున్నాం. దయాళుడైన దేవుడు ధారాళముగా మనల్ని దీవించి ఉన్నాడు గనుక ఆ యొక్క శ్రీమంతుడైన యేసును మనం మయంపరుద్దాం. అందరూ నోరు తెరిచి కొద్ది నిమిషాలు స్తోత్రార్పణ, నోరు తెరిచి స్తోత్రార్పణ, దేవునికి స్తోత్రార్పణ. Offer praises unto God. Open your mouth and offer praises unto God. He has given us His greatest blessings and protected us all this year of 2020. In the time of adversities, in the time of calamities, it is the protection of God that guided us. It is the protection of God that helped us. అవునండి, అది కేవలము దేవుని యొక్క కృప మనల్ని భద్రపరిచినది, మనల్ని కాపాడినది. కనుక నోరు తెరిచి స్తోత్రార్పణ. Offer praises to God, by recollecting all His grace, all His wonders. ఆయన యొక్క కృపలను తలంచుకొనుచు దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఈ సంవత్సరం యొక్క ఆరంభం నుంచి దరిద్రులమై దీనులమై ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియక భయాందోళనతో ఉన్న మన జీవితాలకు ధారాళముగా తన యొక్క కృప చూపిన దేవుడు, తన యొక్క దయను కురిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, మహిమను అర్పిద్దాం. అందరూ కలిసి దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా మము దీవించిన శ్రీమంతుడా, దయాళుడవై ధారాళముగా మము దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే మా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే మా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. అందరూ కలిసి యేసయ్య నామమును మహిమపడదాం. నీ స్వాస్యమైన
నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. నిస్వాస్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలం వరకు, శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నాయ్. అందరూ కలిసి ఆయన దాసులమైన మన యొక్క ప్రార్థనలు ఆలకించిన దేవునికి సేవించెదనిన్నే, ఓహో సేవించెదనిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు, నీ నిత్యమైన ఆదరణ, నీ కరుణా కటాక్షములు నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. అందరికీ స్పర్ధమైన నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు. ఆదరించిన దేవుడు, నీ కరుణా కటాక్షములు నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుల ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా. తన యొక్క ఉపదేశముల చేత, తన యొక్క వాక్యము చేత సంతోషపరిచిన దేవుడు, ఆదరణించిన దేవుడు, స్థిరపరిచిన దేవుడు, ఈ సంవత్సరమంతా భద్రపరిచిన దేవునికి ఓహో ఆరాధన నీకే. అందరికీ స్పర్ధమైన ఆరాధన నీకే. సేవించదు నా యేసయ్యా, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో కలిసి సజీవుడవైనా యేసయ్యా, ఆయనను ఆశ్రయించిన మనకు సమృద్ధినిచ్చిన దేవుడు, ఈ సంవత్సరమంతా సహాయుడవై నిలిచిన దేవుడు. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. అందరు కలిసి పాడదామా? ఓహో అనుదినము యేసయ్యా ఆరాధించద నిన్నే. యేసయ్యా ఆనందించద నీలో, ఆరాధించద నిన్నే, ఆనందించద నీలో, ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో.
ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. అందుకు స్మరదమా, తన యొక్క స్ఫూర్తితో సంతోషముతో నడిపించిన దేవుడు, తనతో మనకున్న అనుబంధమును బట్టి మాధుర్యముగా ఈ సంవత్సరాన్ని మార్చిన దేవుడు. ఆరాధ్యుడా యేసయ్యా, మాధుర్యం అనుభవించినాం. ఓహో మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా చెప్తామేసయ్యా, నీతో నా మాధుర్యమైన అనుబంధం ఇచ్చిన దేవా. అందుకే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో. యేసయ్యా పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. చేద్దామేసే అందరూ కలిసి ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి నో తెచ్చి ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి ఆరాధన ఆరాధన పాడదామండి. మనల్ని భద్రపరిచిన దేవుని, మనల్ని సంరక్షించిన దేవుని మనసారా ఆరాధిద్దాం. ఓ ఆరాధన ఆరాధన, మరింత ఆరాధన ఆరాధన. ఆత్మ పరిపూర్ణమై ఆరాధన, పూర్ణాత్మతో ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో నిన్ను ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు. ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో సేవించేదన్. ఆరాధన కలిసి యేసు నామాన్ని, యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. అందుకు పాడదామండి, పాడదాం, యేసు నామాన్ని స్మరిద్దాం. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. యేసుకు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ఇన్నేళ్ళు నిన్ను భద్రపరిచిన దేవుణ్ణి,
నీకు మంచి ఆరోగ్యమునిచ్చిన దేవుని, నీ ఎడల తన యొక్క కృపా వాత్సల్యమును బాహువును చూపిన దేవుని, నిన్ను ప్రేమించిన దేవుని, బలపరిచిన దేవుని ఆరాధిద్దాం. ఓ స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా మహారాధన, నీవే కదా మహారాధన. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన. యేసు నామానికి ఆరాధన, యేసు నామానికి మరింత బలముతో శక్తితో ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపి ఉన్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. మనమందరము దేవుని యొక్క కృపను పొందుకున్న వారు, ఆయన యొక్క స్ఫూర్తి ద్వారానే, ఆయన ఇచ్చే ధైర్యము ద్వారానే ముందుకు కొనసాగుతున్నవారు. ఆ ధైర్యముతో ఉన్న ఈ యొక్క లోకంలో, స్ఫూర్తిని ధైర్యాన్ని కోల్పోయిన ఈ యొక్క ప్రపంచంలో మనల్ని ధైర్యపరిచిన దేవుడు, మాధుర్యముగా మన యొక్క జీవితాలను మార్చిన దేవుడు, ఆయనతో మన యొక్క జీవితం చాలా సంతోషం. ఒకవేళ ఇప్పటి వరకు ఆయనతో నీవు జీవించలేనట్లయితే ఎక్కడి నుంచి అయినా యేసయ్యా నీతో జీవిస్తాను అన్న తీర్మానం తీసుకుందాం. ఈ సమయంలో ప్రార్థించుకుందాం. ఈ సమయమున పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు నాయన. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అయా గత 51 ఆదివారములు ప్రభా, నీ కృప చేత నాయన మమ్మలను భద్రపరిచి, లోకములో ఎంతో మంది నా ప్రభా గనులు నాయన గొప్పవారు మరణించి ఉండగా నా ప్రభా ఏ యోగ్యత లేదయ్యా, ఏ అర్హత మా యందు లేదు స్వామి. అయ్యా నీ యొక్క కృప చేతనే నా ప్రభా మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి ఉన్నావయ్యా. అయ్యా నీ కృపకు మేము పాత్రలము కానప్పటికీ నా తండ్రి, సజీవులు నా దేశములో మమ్మలను నాయన నివసింపచేసిన వాడా, నీకు స్తోత్రములు, వందనములు, వందనములు, వందనములు తండ్రి, వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, నీ సన్నిధానములో మేము సాగిలపడడానికి నీ ఆత్మచేత నాయన నా తండ్రి మేము నాయన నా తండ్రి దర్శింపబడడానికి నాయన నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు నాయన, వందనాలు ప్రభా. అంత్య దినములలో నీ ఆత్మచేత నాయన మమ్మల్ని ఇంక నువ్వు బలపరిచిన తండ్రి నడిపించండి ప్రభా. మేము దిగజారిపోకుండానట్లుగా నా తండ్రి ఎల్లప్పుడూ నీ నామమును బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నా ప్రభా నీ సన్నిధానం
దినములో మేము నాయన నా తండ్రి నీ యొక్క మందిరం యొక్క నా తండ్రి నాయన ప్రసన్నతను ప్రత్యక్షతను మేము అనుభవించినట్లుగా సహాయము దయచేయండి అయ్యా. బలవంతుడా నీకు వందనాలు నాయన, స్తోత్రార్హుడా నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. అయ్యా నా తండ్రి ఈ దినాన్ని నీ స్వరముని ఎంతమంది అయితే వింటున్నారో వారందరితో నీవు మాట్లాడు నాయన. సమయం సంకుచితముగా ఉన్నది ప్రభువా, నువ్వు త్వరగా రానై ఉన్న దేవుడవు ప్రభువా. మమ్మలను సిద్ధపరిచి అనేకులను మేము సిద్ధపరిచినట్లు సహాయము దయచేయండి అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. నీ వాక్యము చేత నాయన ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ లైవ్ ప్రోగ్రాం వింటున్న ప్రతి వారి హృదయములో నా ప్రభువా నీ వాక్యము నా తండ్రి నాయన బలమైన ఖడ్గము వలె దూసుకుపోవడానికి సహాయము దయచేయండి. నీ వాక్యము చేత వారి బ్రతుకులు కట్టబడడానికి సహాయము దయచేయండి. ఇంకను ఏ బిడ్డలైతే నిర్లక్ష్య స్థితిలో ఉన్నారో వారు ఇప్పుడే నీ వాక్కు చేత దర్శింపబడి నా ప్రభా మార్చబడినట్లు మరి నూతన పరచబడినట్లుగా సహాయము దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ దేనదాసుని నాయన నీ సిలువ చాటును మరుగుపరిచిన తండ్రి అయ్యా, సంగమునకును మాకును కావలసిన ఆత్మీయ ఆహారము నీ వాక్యము నుండి మీరే మాకు అందించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. అందరం కూర్చున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. సర్వలోక సృష్టికర్త, సర్వకృపానిధియగు దేవుడు, సర్వమును మన కోసము దారబోసిన దేవుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున మీ అందరికీ శుభాభి వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ ప్రేమించి ఈ యొక్క ఆరాధనలో మొదటి నుంచి చెప్తున్న విధముగా ఈ 2020వ సంవత్సరంలో ఆఖరి ఆదివారంలో మనల్ని దేవుడు నిలబెట్టి ఉన్నాడు. గడిచిన వారములన్నీ మన పైన తన యొక్క కృపను విస్తారముగా కుమ్మరించి మనం వెళ్ళుచున్న కష్ట సమయంలో, ప్రపంచం వెళ్ళుచున్న నాశనకరమైన పరిస్థితుల్లో, లోకము ఎదుర్కొనుచున్న భయంకరమైన బలహీనమైన ఉపద్రవ పరిస్థితుల్లో దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉండి మనలను కాచి కాపాడిన విధమును బట్టి ఒకసారి అందరం మనస్ఫూర్తిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అటువంటి ఉత్తమమైన తన యొక్క కృప ద్వారా నేడు ఈ యొక్క ఆదివారము కూడా దేవుణ్ణి ఆరాధించే ధన్యతను మనకిచ్చిన విధమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షించిన వారికి, నేడు ఆరాధనలో పాలు పొందిన వారికి ప్రభు దీవెనలు మరింత 100 రెట్లు దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. మన యొక్క ధ్యానము డిసెంబర్ మొదటి వారము నుంచి మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో ఉన్న ఒక్కొక్క పుస్తకం నుంచి క్రీస్తు ప్రభుల వారి గురించి మనం వెతుకుతూ వస్తూ ఉన్నాం. అందుచేతనే ఈ యొక్క ధ్యానమును ఈ విధంగా మనము అంశముగా మార్చుకొని ఉన్నాం. ఏంటంటే బైబిల్ గ్రంథంలో క్రీస్తుని వెతుకుట. ఆది కాండము నుంచి మనము ఎక్కడి వరకు వచ్చినాం? రూతు గ్రంథం వరకు మనం వచ్చినాం. రూతు గ్రంథాన్ని కూడా మనం ముగించుకోవడం జరిగి ఉన్నది. ఆది కాండంలో స్త్రీ సంతానం అని, నిర్గమా కాండంలో ఆయన పస్కా గొర్రె పిల్లని, ఆయన మన కోసం ఈ భూలోకానికి చేసిన మన్నా అని, మనలను జీవింపజేయు జీవ జలనది అని, లేవి కాండంలో ఆయన బలి పశువు అని, ప్రధాన యాజకుడని, అలాగే సంఖ్యాకాండంలో ఆయన మేఘమును అగ్నిని పోలినవాడు అని, అలా విధముగా ఉదయించిన నక్షత్రము అని, మన కోసము లేపబడిన వాడని ధ్యానించున్నాం సంఖ్యాకాండంలో. ద్వితీయోపదేశ కాండంలో ఆయన ప్రవక్త, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన రాజు అని మనం ధ్యానించున్నాం. అంతేకాకుండా ఆయన మనకు ఆశ్రయ పురమై ఉన్నవాడు అని ద్వితీయోపదేశ కాండం. యెహోషువ గ్రంథము నుంచి ఆయన రక్షించువాడు. యేసు అంటే రక్షించేవాడు అని మనం ధ్యానించున్నాం. అదేవిధముగా చరిత్రను మార్చేవాడు అని, అంతేకాకుండా
నిబంధనను పునరుద్ధరించిన వాడు అని యెహోషువ గ్రంథము నుంచి, న్యాయాధిపతుల నుంచి ఆయన నిజమైన పరిపూర్ణమైన న్యాయాధిపతి. ఆయన రక్షించే న్యాయాధిపతి, పరాక్రమము గల న్యాయాధిపతి, ఆయన న్యాయమును జరిగించు న్యాయాధిపతి. ఋతు గ్రంథం నుంచి కూడా కొన్ని మాటలు మనం ధ్యానించడం జరిగి ఉన్నది. ఋతు గ్రంథంలో యేసు ప్రభుల వారు మనలను దత్తపుత్రునిగా లేదా కుమారులు కుమార్తెలుగా మార్చిన వాడు అని, అంతేకాకుండా ఆయన మన యొక్క విమోచకుడు అని మనం ఋతు గ్రంథం నుంచి ధ్యానించడం జరిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం నేడు మనం ధ్యానిద్దాం. ఈ మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము రాజుల కాలము యొక్క ప్రారంభము గురించి తెలియజేస్తున్న గ్రంథాలు ఇవి. అంతేకాకుండా ఆఖరి న్యాయాధిపతి అయిన, ఆఖరి ప్రవక్త అనబడిచిన లేదా ప్రవక్త అయి ఉన్న సమూయేలు గురించి రచించబడిన గ్రంథము ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం. ఈ యొక్క గ్రంథములో యేసు ప్రభుల వారి గురించి కొన్ని ప్రత్యేకమైన మాటలు మనము ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం, ఈ గ్రంథంలో యేసు ప్రభుల వారు ఎట్టి రీతిగా ఉన్నారు అంటే, ఈ రాజుల గ్రంథంలోనికి మనం వచ్చినాము గనక కొంతమంది రాజులను పోల్చుకొని వారి ద్వారా యేసు ప్రభుల వారు ఎట్టి రీతిగా ప్రత్యక్షపరచబడుచున్నారు అన్నది మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం, ఆ యొక్క గ్రంథం యొక్క నామకరణలోనే సమూయేలు అనే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక మంచి భక్తుడు, చిన్ననాటి నుంచి దేవుని యొక్క సన్నిధానంలో ఎదిగినవాడు. ఎదుగుతున్న కొద్దీ దేవుని చేత ఆశీర్వదింపబడి ఆయన ప్రవక్తగా, న్యాయాధిపతిగా, ప్రధాన యాజకునిగా, ఒక గొప్ప యాజకునిగా, దైవజనునిగా ఉపయోగింపబడిన వారు సమూయేలు అనబడుచున్న ఈ దైవజనుడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభుల వారిని మొట్టమొదటిగా సమూయేలు గ్రంథంలో ఎట్టి రీతిగా చూస్తున్నాము అంటే, సమూయేలు అనే మాటకు మంచి అర్థం ఉన్నది. ఆ యొక్క మాట అర్థాన్ని 1890వ సంవత్సరంలో ఒక శాస్త్రవేత్త, జాస్ట్రో అనే శాస్త్రవేత్త ఫిలదెల్ఫియా అనే పట్టణంలో కనుగొనడం జరిగి ఉన్నది. రోమా అనే ప్రాంతంలో ఉన్న ఆ యొక్క మతాచారములు లేదా మతాధికారులు, వారి బైబిల్ పండితులు అందరూ ధ్యాన విధానములలో వారు ఒక్కొక్క ధ్యానములు చేస్తూ వస్తున్నప్పుడు బైబిల్ మీద వారు కనుక్కొనిన హెబ్రీ పదమునకు గల అర్థము సమూయేలు అంటే, సమూయేలు అనే పదము, సమూయేలు అనే ఆ యొక్క మాట 2 హెబ్రీ పదాల నుంచి వచ్చి ఉన్నది. దాని యొక్క 2 హెబ్రీ పదాల యొక్క అర్థము ఏంటంటే, సుము అనే ఒక మాట, అలాగే ఏల్ అనే ఒక మాట. సుముయేల్ అనే పదము అది హెబ్రీలో సుముయేల్ అని ఉంటుంది. సుము అంటే కుమారుడు, ఏల్ అంటే దేవుడు. ఏల్ అనే మాటను బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు చూస్తాం. ఎల్ షదాయ్, ఎల్లోయ్ అనే మాటలు అందుచేతనే మనకు ఉపయోగింపబడుతుంటాయి. ఏల్ అనే మాట దేవుణ్ణి సంబోధిస్తూ ఉన్నది కనుక సుముయేల్ లేదా సమూయేలు అంటే దేవుని యొక్క కుమారుడు అని అర్థం. సమూయేలు ఏ రీతిగా దేవుని యొక్క కుమారునిగా ఉన్నాడో అదే రీతిగా క్రీస్తును సమూయేలు గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూస్తుంది ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క కుమారుడై ఉన్నవారు అని మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దైవ కుమారుడు, ఆయన దైవ కుమారుడు. ఆయన రాకే పరలోక రాజ్యములో నుంచి వచ్చినది. ఆయన తన యొక్క మహిమను విడిచిపెట్టి త్రిత్వములో ఏకత్వమైన దేవుడు, తండ్రిలో ఏకత్వమైన దేవుడు, పరిశుద్ధాత్మలో ఏకత్వమైన దేవుడు, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ఏకమై ఉన్న ఆ దేవుడు దైవ కుమారునిగా ఈ భూలోకానికి విచ్చేయడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక ఆ దేవుడు దైవ కుమారునిగా ఈ భూలోకానికి విచ్చేసి, ఆయన కుమారునిగా ఈ భూలోకంలో జన్మించి, ఆయన కుమారునిగా మనందరి కోసము ఆయన జీవించి, ఆయన కుమారునిగా మనందరికీ ఉపదేశములను అనుగ్రహించి, మంచి బోధలను తెలియజేసి, కుమారునిగా
ఎట్టి రీతిగా మనము దేవునికి కుమారులుగా జీవించాలో కూడా మనకు ప్రత్యక్షపరిచి, మనకు నేర్పించి, మన కోసము మరణించి పునరుద్ధానుడై మళ్ళా తండ్రి చెంతకు వెళ్ళిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారునిగా ఆయన భూలోకానికి విచ్చేయుట గల మొదటి కారణం ఆయన రక్షణనిచ్చుటకు. అంతేకాకుండా మనము కుమారులుగా ఏ రీతిగా జీవించాలో, మనము దేవుని బిడలుగా ఏ రీతిగా జీవించాలో మనకు తెలియజేయటకు విచ్చేసిన దైవ కుమారుడు యేసు ప్రభుల వారు. కనుక సమూయేలు గ్రంథంలో మొట్టమొదటిగా యేసుని ఏ రీతిగా మనం చూస్తున్నాము అంటే, ఏ రీతిగా ఆయన దైవ కుమారుడు. ఈ యొక్క దైవ కుమారుడు లేదా దేవుని యొక్క కుమారుడు అనే మాటను మనం ఎక్కువగా యోహాను గారి గ్రంథంలో చూస్తూ ఉంటాం. యేసు ప్రభుల వారు చాలాసార్లు ఆయన నేను దైవ కుమారుణ్ణి అని ఆయన యోహాను గ్రంథంలో చెప్పడం, భక్తుడు రచించడం మనం చూస్తూ ఉన్నాం. దైవ కుమారుడు ప్రత్యక్షమై ఈ భూలోకమునకు విచ్చేసి, ఈ భూలోకంలో మనందరి పాపముల కోసమై మరణించున్నాడు, మనకందరికీ రక్షణనిచ్చున్నాడు. ఆ దైవ కుమారుడే యేసు ప్రభుల వారు. హల్లెలూయా. దైవ కుమారునిగా సమూయేలు ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించున్నాడో, దైవ కుమారునిగా సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క పాదాల చెంత సమూయేలు జీవిస్తున్నప్పుడు, చిన్ననాటినే సమూయేలు మనకు తెలుసు, సమూయేలు ఒక దర్శనంలో కలలో దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? సమూయేలు, సమూయేలు అని పిలుస్తున్నాడు. అంటే కుమారుడా, కుమారుడా, దైవ కుమారుడా అని పిలిచి ఆయనను ఒక గొప్ప దైవజనునిగా అభిషేకించిన పరమ తండ్రి అయిన దేవుడు సమూయేలును వివిధ తలాంతుల చేత, వివిధ బలముల చేత మంచి రీతిలో ఉపయోగించుకొని ఉన్నాడు. ఎందుకంటే దైవ కుమారుడైన సమూయేలు దేవుని పాదాల చెంత జీవించి ఉన్నాడు గనుక. హల్లెలూయా. అదే రీతిగా దైవ కుమారునిగా విచ్చేసిన యేసు ప్రభుల వారు కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించున్నాడు, దేవుని యొక్క కార్యములను జరిగించున్నాడు, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చి ఆయన మళ్ళా దేవుని యొక్క సింహాసనము యొద్దకు చేర్చబడి ఉన్నాడు. ఈ రెండు వ్యక్తులు మనకు తెలియజేస్తున్నది మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి అని. అప్పుడే మనము దైవ కుమారులుగా మార్చబడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క దీవెనలను, దేవుడిచ్చే మహిమను పొందుకుంటాము అని ఈ మాటలో మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ కుమారునిగా విచ్చేసిన క్రీస్తు ద్వారా మనము ఆయనకు కుమారులుగాను కుమార్తెలుగాను మార్చబడి ఉన్నాం. ఆయన దైవ కుమారుడు సమూయేలు గ్రంథంలో మొట్టమొదటిగా. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఈనాడు 7 మాటలు మనం ధ్యానించబోతున్నాము కనుక త్వరితముగా వేగముగా మరొక మాటలోనికి వెళ్తాం. కనుక మొదటిగా సమూయేలు గ్రంథంలో యేసు ప్రభుల వారు ఎవరు? దైవ కుమారుడు లేదా దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభుల వారు. రెండవదిగా మనము సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుకొనుటకు బలి అర్పించుటకును తన పట్టణము విడిచి అచటికి పోవుచుండెను. హల్లెలూయా. కనుక మొదటిగా యేసు ప్రభుల వారు సమూయేలు గ్రంథంలో దైవ కుమారుడు. రెండవదిగా సైన్యములకు అధిపతి అయి ఉన్న దేవుడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయి ఉన్న దేవుడు. ఈ మాటను మనం బైబిల్ గ్రంథంలో ఆ ముందు రచించబడిన 8 పుస్తకాల్లో ఎక్కడ మనం చూడలేం. కానీ ఎక్కడి నుంచి సైన్యములకు అధిపతి అయిన దేవుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒక సైన్యం ఉన్నది, దానికి అధిపతి అయిన దేవుడు ఉన్నాడు. ఈ భూలోకమంతటి మీద అధికారమును వెల్లడించుచున్న దేవుడు, అధిపతి అయిన దేవుడు, ప్రతి సృష్టిని సృజించిన దేవుడు, సృష్టంతటి మీద అధికారము కలిగిన దేవుడు, సృష్టంతటిని తన యొక్క హస్తముల్లో మరుగుపరుచుకొనుచున్న దేవుడు ఒకరున్నారు. ఆయన యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సైన్యములకు అధిపతి.
ఆయన మనలందరికీ అధిపతి అయిన దేవుడు, మనలను పరిపాలిస్తున్న వాడై ఉన్నాడు, మన మీద అధికారము కలిగిన వాడై ఉన్నాడు. మన కష్టముల మీద, మన పరిస్థితుల మీద, మన యొక్క ప్రతి విధములైన అనుకూలమైన ప్రతికూలమైన పరిస్థితులన్నిటి మీద అధికారము కలిగిన దేవుడు యేసు ప్రభుల వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన సైన్యములకు అధిపతి అయి ఉన్న దేవుడు. మనము సేవిస్తున్నది అధిపతి అయిన దేవుణ్ణి సేవిస్తున్నాం. సైనికుణ్ణి కాదు, సైన్యములకే అధిపతి అయిన దేవుణ్ణి, సైనికులందరి మీద అధికారి కలిగిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. అధికారి ఎట్టి రీతిగా చెప్పుతాడో ఆ రీతిగా మనమందరము నడుచుకొనాలి. అధికారి ఏ రీతిగా మనకు సూచనలు ఇస్తాడో ఆ మాటలను మనం పాటించు వారముగా ఉండాలి. అట్టి రీతిగా జీవిస్తేనే ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుడు తన యొక్క కృపను కురిపించి, తన యొక్క బాహువును కురిపించి, అధికారి ఏ రీతిగా తన యొక్క కృప చేత తన కింద పనివారి పట్ల దయను చూపించి వారి యొక్క కష్టమునకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడో, సైన్యములకు అధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క మాటను మనం ఆలకించినప్పుడు, ఆయన మార్గములో మనం నడుచుకున్నప్పుడు, ఆయన మన పట్ల కృప చూపి మన కష్టమునకు తగిన ప్రతిఫలాన్ని, అంటే మనకు ఫలభరితమైన జీవితాన్ని అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకు ఒక ఆచారం ఉన్నది. ఈ తర్వాత భాగంలో నుంచి వారు ఎక్కడ యుద్ధములకు వెళ్ళినా వారు ప్రార్థించే ప్రార్థన ఏంటంటే సైన్యములకు అధిపతి అయిన దేవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. కీర్తనకారుడు అందుచేతనే 20వ కీర్తనలో, అలాగే చాలా కీర్తన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం, మేము విశ్వాసం ఉంచుచున్నది రథముల యందు కాదు కానీ మేము విశ్వాసం ఉంచుచున్నది సైన్యములకు అధిపతి అయి ఉన్న దేవుని యందు అని అక్కడ రచించబడుతూ ఉంటుంది. మనమందరం విశ్వాసం ఉంచున్నది ఎవరి యందు అంటే అధిపతి అయి ఉన్న దేవుని యందు. మనకు విజయాన్నిచ్చు దేవుని యందు. మనకు విజయాన్నిచ్చుటకు ఈ లోకానికి విచ్చేసిన విజయశీలుడైన యేసు ప్రభుల వారి యందు మనం విశ్వాసం ఉంచుచున్నాం. ఈ భూలోకంలో మరణమును జయించిన విజయోత్సవుడైన యేసు ప్రభుల వారి యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆధిపతి అయిన దేవుడు మనలను కూడా విజయ గీతములతో విజేతలుగా నిలబెట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రెండవదిగా సమూయేలు గ్రంథంలో యేసు ప్రభుల వారు ఎవరు? సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సైన్యములంతటి మీద అధికారము కలిగిన దేవుడు. అధికారము కలిగిన వాడు గనక ఆయన చెప్పినట్లు నడుచుకునాలి, ఆయన కృప పొందుకునాలి. అదే విధముగా ఆయన చెప్పినట్లు నడుచుకున్నట్లయితే మనకు విజయాన్ని మనము పొందుకుంటాము. మూడవదిగా మరొక మాట సమూయేలు గ్రంథం నుంచి, మొదటి సమూయేలు గ్రంథం నుంచి, మొదటి సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. వేగముగా వెళ్ళవలసి వస్తున్నది. ఒక్కసారి ఒక్కళ్ళు చదవండి. దావీదుతో సౌలు మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలో ఎవరు? యేసు ప్రభుల వారు దేవుని యొక్క కుమారుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. మూడవదిగా ఆయన ఎవరంటే మన ప్రాణ స్నేహితుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణాన్ని, మనలందరినీ తనకంటే ఎక్కువగా ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం యేసు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, తనకున్న వాటన్నిటినీ విడిచిపెట్టి ఆయన ఈ పాపపు రూపములో ఈ మనుషుని యొక్క మాంసమును దాల్చి మన కోసము ఈ భూలోకములో జన్మించున్నాడు. కష్టాలను ఎదుర్కొని ఉన్నాడు, శ్రమలను అనుభవించున్నాడు, మన కోసం మరణించున్నాడు, మన కోసం తన యొక్క ప్రాణాన్నంతటిని అర్పించి ఉన్నాడు. భయంకరమైన వేదనల గుండా వెళ్ళి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనలను ప్రాణమున కంటే ఎక్కువగా ప్రేమించుచున్నవాడు గనుక. హల్లెలూయా. ఇక్కడ యోనాతాను దావీదును ప్రేమించుచున్నాడు.
దావీదుకి మిత్రుడిగా ఉంటూ దావీదుని తన ప్రాణ స్నేహితునిగా భావించున్నాడు. దావీదు అప్పటికి రాజు కాదు. దావీదు కేవలము ఒక గొర్రెల కాపరి. అదే రీతిగా సౌలు యొక్క రాజ్య భవనంలో సౌలు దురాత్మ చేత నింపబడినప్పుడు ఆ దురాత్మ సౌలు నుంచి విడిచిపెట్టడానికి పాటలు పాడడానికి విచ్చేసే ఒక గాయకుడు దావీదు. ఆ దావీదుని, గాయకుడైన దావీదుని, గొర్రెల కాపరి అయిన దావీదుని ప్రేమించినవాడు యోనాతాను. యోనాతాను ఎవరు? రాజా కుమారుడు, సౌలు యొక్క కుమారుడు. సౌలు యొక్క కుమారుడు యోనాతాను. రాజకుమారుడైనప్పటికీ ఆయన ఒక దారిద్రుడైన దీన స్థితిలో ఉన్న వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. అదే రీతిగా మనలను కూడా ఒక గొప్ప దేవుడు ప్రేమించున్నాడు. దరిద్రులమైన మన మీద, దీనులమైన మన మీద తన యొక్క కృపను చూపి మనలను స్నేహించి ప్రేమించి మన కోసం ఈ భూలోకానికి విచ్చేసిన దేవుడే యేసు ప్రభుల వారు. మనలను ప్రేమించుచున్నవారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. 24వ వచనం, బహుమంది చెలికాండ్లు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు అనే మాటను అక్కడ చూస్తూ ఉన్నా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము కూడా మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క భాగాన్ని ఒకటి చదివి వినిపించండి. 2వ అధ్యాయం 11వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారి సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గుపడని దేవుడు, మనలను హత్తుకున్న దేవుడు, ఆయన మనలను స్నేహించి తన యొక్క సహోదరులుగా మార్చుకున్నవాడు, తన యొక్క ఇంటి వారిగా చేర్చుకున్నవాడు, తన యొక్క కుటుంబంలో పాలి భాగస్థులుగా మార్చుకున్నవాడు ఆయనే ప్రాణ స్నేహితుడైన యేసు ప్రభుల వారు. హల్లెలూయా. యోనాతాను యొక్క ప్రేమ దావీదును అట్టి రీతిగా మార్చున్నది. దావీదును తన యొక్క కుటుంబస్తునిగా మార్చున్నది. యోనాతాను దావీదును చూస్తున్న వారు వీరిని ఏ రీతిగా చూస్తున్నారంటే సహోదరులుగా భావిస్తున్నారు. వీరిని ఒక గొప్ప ఉత్తమమైన వారిగా భావిస్తున్నారు. ఎందుకంటే అంతటి మంచి స్నేహము వారి మధ్య ఉన్నది, అంతటి మంచి ప్రేమ వారి మధ్య ఉన్నది. అదే రీతిగా యోనాతాను దావీదుకు తన యొక్క వస్త్రములను ఇచ్చిన్నాడు, తను భుజించే ఆహారాన్ని ఇచ్చిన్నాడు. అంతేకాకుండా యోనాతాను చాలాసార్లు దావీదును సంరక్షించున్నాడు. ఆపదలు కష్టములు వచ్చినప్పుడు కూడా మన ప్రాణ స్నేహితుడైన యేసుక్రీస్తు అదే రీతిగా మనలను ప్రేమించి స్నేహించి తన యొక్క కుటుంబస్తులుగా మార్చుకొని అపాయమైన పరిస్థితులన్నిటిలోనూ ఇమ్మానుయేలు దేవునిగా మనకు తోడుగా ఉన్నవాడు మన స్నేహితుడైన యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, మనలను ప్రేమించుచున్న స్నేహితుడు. మనకు ఇతర స్నేహితుల కంటే మనలను ఎక్కువగా ప్రేమించుచున్న స్నేహితుడు. ఇతర స్నేహితులు మనల్ని విడిచిపెట్టచ్చు, కొన్ని సమయాల్లో మన మీద ద్వేషపడవచ్చు, కొన్ని సమయాల్లో మన ఆలోచనలు వాళ్ళు దొంగిలించి వారు ప్రయోజనాల కోసం ఉపయోగించుకొని ఉండవచ్చు. మనలను మనకంటే ఎక్కువగా స్నేహిస్తున్నారు అనుకుంటున్న ఇహలోకపరమైన స్నేహితులు మనకు నష్టమును కలుగజేయచ్చు, మనలను దూషించవచ్చు, మనలను విడిచిపెట్టవచ్చు. కానీ అదేది చేయకుండా మనకు లాభమును చేకూర్చుటకు, మనలను ఉత్తమమైన వారిగా నిలబెట్టుటకు, మనలను పరిశుద్ధులుగా మార్చుటకు, మనలను ఒక మంచి ప్రేమను పొందుకొనిన ఒక మంచి ప్రియులుగా మార్చుటకు విచ్చేసిన ప్రేమామయుడైన స్నేహితుడు యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమూయేలు గ్రంథం నుంచి మనం ధ్యానించిన 3 మాటలు చెప్పాలి. ఏంటి? దైవ కుమారుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు,
ప్రాణ స్నేహితుడు, మనందరినీ ప్రేమించుచున్నవాడు, మనమందరి మీద తన యొక్క స్నేహాన్ని వెడలిపరచుచున్న దేవుడు. ఇంకా చెప్పాలి అంటే యేసు ప్రభు వారి యొక్క స్నేహము తండ్రి యొక్క సింహాసనం యొక్క ఆయన యొక్క పాదాల చెంతకు మన యొక్క ప్రార్థన విన్నపములను చేర్చే ఒక మార్గముగా ఆయన ఏర్పరచబడి ఉన్నాడు. ఆయన మనకును తండ్రికి మధ్యవర్తిగా ఉండి ఆయన మన యొక్క విన్నపములను దేవునికి అందిస్తూ ఆయన యొక్క ద్వేషము, తండ్రి యొక్క ఉగ్రత మన మీద రాకుండానట్లు తన యొక్క కృపను మన మీద చూపుచు ఉగ్రతను తీసివేసి ప్రేమను వెల్లడిపరుస్తున్న కుమారుడు, స్నేహితుడు యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప స్నేహితుడు యేసు ప్రభుల వారు. కనుక ఈనాడు ఎవరు స్నేహించడం లేదు, ఎవరు నన్ను ప్రేమించడం లేదు, నాకెవరు మిత్రులు లేదు అన్న చింతలో మనం ఉన్నట్లయితే అదృశ్యమై ఉన్న స్నేహితుడు మనకున్నాడు. అదృశ్యమై ఉన్నాడు కనుకనే ఎక్కడ ఉన్నా మనకు తోడుగా ఉన్నాడు. ఏ చోటనున్నా ఏ క్షణమైనా మనలను ఆదరించువాడై ఉన్నాడు, మనలను ప్రేమించుచున్న వాడై ఉన్నాడు. మనలో జీవించుచున్న ఏకైక నిజమైన స్నేహితుడు మన ప్రాణ స్నేహితుడైన యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాట మొదటి సమూయేలు గ్రంథం నుంచి 4వ మాట మనము ధ్యానిద్దాం. 4వ మాట ఈ యొక్క గ్రంథం నుంచి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ గ్రంథంలో మనము ఒక వ్యక్తిని చూస్తాము. ఆయన పేరే దావీదు. దావీదు యొక్క ఆయన యొక్క ప్రారంభము ఒక గొర్రెల కాపరిగా ప్రారంభమైనది. గొర్రెల కాపరిగా ప్రారంభమైన దావీదు అభిషేకింపబడిన వాడైనప్పటికీ చాలా సంవత్సరాలు ఆయన ఇంకనూ గొర్రెలు కాచుకోవాల్సి వచ్చినది. అంటే ఈ 4వ మాట సమూయేలు గ్రంథం నుంచి ఏంటంటే, కాపరి అయ్యున్న దేవుడు లేదా మంచి కాపరి అయి ఉన్న యేసు ప్రభుల వారిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 4వదిగా సమూయేలు గ్రంథం నుంచి, మొదటిగా దైవ కుమారుడు, 2వదిగా సైన్యములకు అధిపతి, 3వదిగా ఆయన ప్రాణ స్నేహితుడు, 4వదిగా మంచి కాపరి. మంచి కాపరి దావీదు తన యొక్క గొర్రెలకు అపాయం వచ్చినప్పుడు, తన యొక్క మందకు అపాయం వచ్చినప్పుడు ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా మందను కాచి కాపాడి ఉన్నాడు. మనము సమూయేలు గ్రంథంలో చదివినప్పుడు చాలాసార్లు కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. తన యొక్క ప్రాణాలు సైతము ఆయన లెక్క చేయకుండా సాహసము చేసి గొర్రెలను కాపాడిన వాడు దావీదు. అదే రీతిగా మనకందరికీ మంచి కాపరి ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ మంచి కాపరి గురించి యేసు ప్రభుల వారు ఏ రీతిగా మంచి కాపరి అన్నది యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎజ్కియేలు గ్రంథంలో కూడా ఒక ప్రత్యేకమైన భాగంలో 34వ అధ్యాయంలో ఏ రీతిగా ఆయన మంచి కాపరి, ఆయన ఏ రీతిగా కాపరి అయి ఉన్నాడు అన్నది రచించబడుతుంది. మనకందరికీ మరింత సుపరిచితమైన లేఖన భాగము కీర్తనల గ్రంథం 23వ కీర్తనలో కాపరి గురించి మరింత విశ్లేషణముగా రచించబడుతుంది. ఇవన్నీ యేసుక్రీస్తులో నెరవేర్చబడి ఉన్నవి అన్న దానికి గల కారణము, ఆధారము ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే ఆయన అంటూ ఉంటాడు, నేను మంచి కాపరిని అని చెప్పి ఉన్నాడు. గొర్రెలను పోషించు కాపరి, గొర్రెలను ఆదరించు కాపరి, తప్పిపోయిన వారిని సైతము మరలా వెదకి రక్షించే కాపరి యేసు ప్రభుల వారు. ఆయన మనలందరినీ మరలా చేర్చుకొనిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి కాపరి గనక ఆయన మన కోసము కాపరిగా ప్రాణాన్ని అర్పించిన వాడై ఉన్నాడు. మంచి కాపరి గనక దేవుని యొద్ద నుంచి తప్పిపోయిన మనలను, దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన మనలను వెదకి రక్షించి మళ్ళా తన యొక్క మందలోనికి చేర్చుకొనిన మంచి కాపరి యేసు ప్రభుల వారు. మంచి కాపరి గనక తప్పిపోయినను ఇతర గొర్రెలకు ఏ రీతిగా ఆహారం ఇస్తాడో అదే రీతిగా మనలను కూడా పోషించుచున్న దేవుడు మంచి కాపరి అయిన యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన 4వదిగా మంచి కాపరి. 4 మాటలు మొదటి సమూయేలు గ్రంథం నుంచి ధ్యానించున్నాం. 2వ సమూయేలు గ్రంథంలోనికి మనం వెళ్దాం. సమూయేలు గ్రంథాన్ని ఈనాడు ముగించడానికి తలంచుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము
జలుగగా. చాలండి. ఈ మాట ఎందుకు చదివించినానంటే, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఏ కాలంలో యుద్ధం జరుగుతుంది? 2వ సమూయేలు గ్రంథంలో యేసు ప్రభువుని చూస్తూ ఉన్నా. దాంట్లో ఒక భాగానుగా ఈ యొక్క వచనాన్ని చదువుతున్నాం. యుద్ధం జరుగుతుంది దావీదుకి సౌలుకి మధ్య. సౌలు 3 ప్రాయములు అభిషేకించబడి ఉన్నారు రాజుగా. 3 ప్రాయములు. మొదటిగా సమూయేలు ప్రవక్త చేత అభిషేకింపబడి ఉన్నాడు. 2వదిగా మరొకసారి అభిషేకింపబడిన. 3వదిగా సౌలు రాజు మరణించిన తర్వాత అభిషేకింపబడి ఉన్నాడు రాజుగా. 3 సార్లు అభిషేకింపబడి ఉన్నాడు. 3 సార్లు రాజుగా అభిషేకింపబడిన వాడైనప్పటికీ 25 సంవత్సరాలు అభిషేకింపబడినను రాజుగా గొర్రెల కాపరిగా జీవించవలసి వచ్చింది. 25 సంవత్సరాలు సైన్యములో సైనికునిగా జీవించవలసి వచ్చింది. 25 సంవత్సరాలు ఆయన రాజైనప్పటికీ తృణీకరింపబడి ఉన్నాడు. రాజ్యాధికారం ఇంకా ఆయనకి ఇవ్వబడలేదు. సౌలు ఎక్కడ దావీదు రాజైపోతాడేమో అని ఒక వైరాన్ని కలిగించుకొని, ద్వేషాన్ని కలిగించుకొని, తృణీకరిస్తూ తన యొక్క ఏమవుతాడు, అల్లుడైనప్పటికీ, తనకు మామయ్య అయినప్పటికీ చంపడానికి ప్రయత్నించి, తృణీకరించి, దేశాన్నంతటిని దావీదుకు వ్యతిరేకముగా మార్చి, తృణీకరించి, అణగదొక్కి దావీదును వెలివేసిన వాడు సౌలు. కనుక ఈ భాగంలో మనం చూస్తుంది ఏంటంటే, రాజైనప్పటికీ తృణీకరింపబడిన దావీదును మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా యేసు ప్రభుల వారు మన కోసము రాజైనప్పటికీ తృణీకరింపబడిన రాజు ఆయన. 2వ సమూయేలులో మొదటిగా తృణీకరింపబడిన రాజు. మీకు కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి ప్రత్యక్షపరచాలని నేను ఆశిస్తున్నాను. మార్కు శుభవార్త 15వ అధ్యాయం 8-9 వచనాలు దయతో మన్నించండి. 8-9 వచనాలు చదువుకుందాం. మార్కు శుభవార్త 15వ అధ్యాయం 8-9 వచనాలు. మరొకరు యోహాను శుభవార్త 19వ అధ్యాయం తీసి పెట్టుకోనండి. 8-9 వచనాలు. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు ఆది వరకు ప్రధాన యాజకులు అసూయ చేత యేసుగా అప్పగించితిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చెయ్యగోరుచున్నారా అని అడిగాను. అతడు చాలండి. 9వ వచనం. ఇక్కడ పిలాతు యేసు ప్రభుల వారిని గుర్తించినాడు. ఏ రీతిగా గుర్తించినాడు? యూదుల రాజుగా గుర్తించున్నాడు. మళ్ళా 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అడిగితే యూదుల రాజని మీరు చెప్పువానిని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు ఆయనను సిలువ వేయమని కేకలు వేసిరి. ఈ భాగంలో మీరు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క యూదులందరూ యేసు ప్రభుల వారు రాజు అని చెప్పుకొనిచున్నాడు అని తీసుకుని వచ్చి ఆయన మీద నేరారోపణ చేస్తున్నారు. నీవు రాజువా అని ఎవరు పిలాతు అడిగినప్పుడు యేసు ప్రభుల వారు ఏమీ మాట్లాడలేదు. కానీ పిలాతే గ్రహించున్నాడు ఏమని, ఆయన రాజు అని. ఆయన తెలుసుకొని అంటున్నాడు, మీకు యూదుల రాజును నేను విడుదల చెయ్యునా అని అడిగినప్పుడు మాకు ఆయన వద్దు కానీ ఆయనను సిలువ వేయుడి అని యూదుల రాజు అయిన లేదా రాజాది రాజు అయిన యేసు ప్రభువుని ఏం చేస్తున్నారు? తృణీకరించున్నారు. తృణీకరింపబడిన రాజు ఆయన. యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనం 3వ వచనాన్ని చదవండి. 3వ వచనం. తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా మీకు శుభమని చెప్పి. చాలండి. ఇక్కడ ఎవరు అంటున్నారు ఆ మాట? యూదులే అంటున్నారు. సాక్షాత్తుగా ఇశ్రాయేలు ప్రజలే మాట్లాడుచున్నారు. యూదుల రాజా అని ఆయనను సంబోధిస్తున్నారు. రాజుగా ఆయనను గుర్తించినప్పటికీ ఇంకెందుకండి, మనమందరికీ తెలిసిన మాట, ఆయన రాజు, రాజులకు రాజు అయిన దేవుడు. ఆయన శిలువ మీద కూడా ఒక మంచి బోర్డు పెట్టి ఉన్నారు, ఆయన యూదులకు రాజు అని.
యూదులకు రాజు అయినప్పటికీ ఆయన తృణీకరించున్నారు. ఈ యొక్క సువార్త భాగ గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం, పరుమాళ్ళు కేకలు వేస్తున్నారు, బిగ్గరగా కేక వేస్తున్నారు, అరసి కేక వేస్తున్నారు వారు, ఆయన మాకు వద్దు అని, ఆయనను సిలువను వేయుడు అని ఆయనను తృణీకరించి ఉన్నారు. ఈ తృణీకరింపడం కూడా ఒక ప్రవక్త తెలియజేసిన ప్రవచన వాక్కులు. కీర్తన గ్రంథం 118 కీర్తన 22-23 వచనాల్లో మనం చూసినట్లయితే ఒక మాట రచించబడి ఉన్నది. అక్కడ చదవండి. మూలరాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలపు తరరాయి ఆయను. చాలండి. ఇదే మాట అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. పేతురు గారు తన యొక్క బోధలో ఈ మాటలు మళ్ళా తెలియజేస్తూ ఉన్నారు. యూదా వారందరితోనూ మాట్లాడుతూ, ఓ ప్రియమైన యూదా వారులారా, మీకోసము తన యొక్క మహిమను విడిచిపెట్టి రాజుగా ఆయన ఈ భూలోకానికి వస్తే మీరేం చేస్తున్నారో తెలుసా? మిమ్ములను రాజ్యాన్ని కట్టుచున్న ఆ రాజును మీరు తృణీకరించున్నారు. ఆ తరరాయి అయి ఉన్న యేసు ప్రభుల వారిని మీరు తృణీకరించున్నారు. ఆయనను మీరు సిలువ వేస్తున్నారు. అయినప్పటికీ ఆయన మూల రాయిగా మార్చబడి ఉన్నాడు అని పేతురు గారు 4వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లోను, మొదటి పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలోను తెలియజేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన తృణీకరింపబడిన రాజు. ప్రియులారా, మన యొక్క జీవితంలో ఒక మాట చెప్తాను మనకు వర్తించుకొనడానికి. మనము రాజులమైనప్పటికీ, మనము గొప్పవారమైనప్పటికీ, మనము దీవింపబడిన వారమైనప్పటికీ, మనకు చెప్పుకోవడానికి చాలా ఉన్నప్పటికీ తృణీకరింపబడిన పరిస్థితులు వస్తాయి, వెలివేయబడిన స్థితులు వస్తాయి, అణగద్రొక్కబడిన పరిస్థితులు మనకు వస్తాయి. ఇతరులు మనలను దిగజార్చి చూస్తున్న సంభవాలు మనకు ఎదుర్కొనవలసిన పరిస్థితులు వస్తాయి. అయితే చింతించకండి, బాధపడకండి. యేసు ప్రభుల వారు సహితమే ఆయన తృణీకరింపబడి ఉన్నాడు. రాజేలకు రాజు అయిన యేసు ప్రభుల వారు సైతమే ఆయన తృణీకరింపబడినప్పటికీ ఆయనకు మరింత అధికారముతోను తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనను మూలరాయిగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు రాజుగా తృణీకరింపబడినప్పటికీ దావీదు ఆఖరిగా ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఆయన ఎన్ని సంవత్సరాల యుద్ధము జరుపుకొనచ్చు, ఎన్ని సంవత్సరాలు రాజుగా మార్చబడకుండా సౌలు రాజు ఆటంకపరిచినప్పటికీ సరైన సమయమున దావీదు మహారాజుగా మార్చబడి ఉన్నాడు. రాజులందరికంటే గొప్ప ఖ్యాతిని, గొప్ప పేరును, గొప్ప దైవ కుమారునిగా, దేవుని యొక్క హృదయానుసారునిగా మార్చబడిన వాడు దావీదు మహారాజు. కనుక 2వ సమూయేలు గ్రంథంలో యేసు ప్రభుల వారు ఎవరు అంటే తృణీకరింపబడిన రాజు. 2వ మాట, ఆఖరిగా మరొక మాట ఉన్నదా, ధ్యానించుకుని వాక్యాన్ని ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా, నేను నీకు సంతానమును కలగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించి, తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతానాన్ని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు రాజుగా అయిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో కొన్ని మాటలు తెలియజేస్తున్నప్పుడు దావీదు ప్రార్థన చేస్తూ దేవుడితో సంభాషణ చేస్తున్నప్పుడు మందసాన్ని తీసుకుని వచ్చి దాన్ని ఇశ్రాయేలు ప్రాంతంలో పెట్టినప్పుడు ఆయన దేవుణ్ణి ఆరాధించగా దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాడు దావీదు. దేవాది దేవుడు అంటున్నాడు ఆయనతో, సైన్యములకు అధిపతియగు దేవుడునైన నేను తెలియజేయుచున్నది ఏంటంటే, నీకు సంతానమును కలుగజేసేది, నీ సంతానాన్ని స్థిరపరిచెదను, వారిని ఏం చేసేదను, రాజ్యమును ఆయనకు ఇచ్చేదను అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. రాజ్యమును అతనికి స్థిరపరచెదను అని. ఈ మాట నుంచి గ్రహించుచున్నది ఏంటి అంటే, నేను స్పష్టముగా గ్రహించినది ఒక మాట,
నా యొక్క ఆలోచన, దేవుడు కుటుంబాన్ని కట్టేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఆయన దేవుని యందు సాగిలపడి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడు మా మధ్య ఉండాలి, దేవుణ్ణి మేము ఆరాధించాలి, దేవుణ్ణి మేము సేవించాలని గ్రహించి, దేవుణ్ణి సేవించి ఆరాధించి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొక్క మార్గంలో నడుచుకొని, దేవుని యొక్క సన్నిధానంలో తన్ను సమర్పించుకొని దేవునికి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అంటూ ఉన్నాడు, నీ సంతానమును నేను అభివృద్ధిపరచదను, నీకు సంతానమును కలుగజేసేదను అంటున్నాడు. అంటే యేసు ప్రభుల వారు కుటుంబాలను కట్టేవాడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కుటుంబాలను కట్టేవాడైనాను అని మనం చూస్తున్నాం. లేదా నేను సంతానమును నీకు కలుగజేయదును అని అక్కడ రచించబడి ఉన్నది. అంటే ఆయన కుటుంబాలను కట్టువాడు. అబ్రహాము కాలం నుంచి మనకు తెలుసు ఏ రీతిగా ఆయన ఒక్కొక్కరిని అభివృద్ధి పరుస్తూ వస్తున్నాడని. ఇంకా మరింత విఫలముగా బైబిల్ గ్రంథంలో మనకందరికీ సుపరిచితమైన లేఖన భాగము, పిల్లలు ఎవరిచ్చు స్వాస్యము? యెహోవా ఇచ్చు స్వాస్యము. అదే విధముగా 128వ కీర్తనలో 127వ కీర్తన 1వ వచనం కూడా మనకు బాగా సుపరిచితమే. ఇల్లు కట్టి వారి యొక్క ప్రయాసము వ్యర్థమే, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాన్ని కట్టు వారి యొక్క ప్రయాస వ్యర్థమే. కట్టువాడు ఆయనే, మనల్ని నియమించేవాడు ఆయనే. అయితే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి ప్రియులారా, మీ కుటుంబాన్ని, మీ ఇల్లును ఆయన కట్టాలి అంటే దావీదు వలె ఆయన యొక్క సాన్నిధ్యాన్ని గుర్తించాలి. దావీదు వలె ఆయనలో ఉన్న శక్తిని గుర్తించాలి. దావీదు వలె ఆయనను ఆరాధించాలి. దావీదు వలె ఆయన పాదాల చెంత మనలను మనం సమర్పించుకొనాలి. అప్పుడే ఆయన మనలను ఒక బండ రాయి మీద కట్టుకొనిన బలమైన ఇల్లు వలె మన కుటుంబాన్ని కట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈనాడు మన యొక్క కుటుంబాలు చూడండి, పరిశీలన చేయండి. ప్రపంచంలో మనుషుల యొక్క కుటుంబాలు ఏ రీతిగా మార్చబడుతున్నాయి, నాశనకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. తల్లిదండ్రులకు అనుబంధము లేదు, పిల్లలకు అలాగే తల్లిదండ్రులకు ఒక మంచి సంబంధము లేదు. ఎవరు ఏ రీతిగా జీవిస్తున్నారో ఎవరికీ తెలియదు, ఎవరిని చంపుకుంటున్నారో తెలియదు. తండ్రి పిల్లలను చంపుతున్నారు, పిల్లలు తండ్రిని చంపుతున్నారు, తల్లిదండ్రులు. ఎట్టి రీతిగా ఈ యొక్క సమాజము మార్చబడినదంటే కుటుంబ వ్యవస్థ నాటికి దిగజారిపోయి నాశనకరమైన పరిస్థితిలో ఉన్నది నేటి సమాజం. అయితే నేడు మనము జీవించుచున్న ఈ సమాజంలో మనలను, మన యొక్క కుటుంబాలను కట్టుటకు ఈ భూలోకానికి విచ్చేసిన దేవుడు యేసు ప్రభుల వారై ఉన్నారు. హల్లెలూయా. ఆయన జీవితమే కుటుంబాలను కట్టి ఉన్నాడు. యోసేపు మరణించగా తన యొక్క కుటుంబాన్ని పోషించిన వారు యేసు ప్రభుల వారు. 30వ ఏట వరకు తన యొక్క కుటుంబాల యొక్క భారమంతటిని ఆయన మోసి ఉన్నాడు. ఏ అంతటి ముందు ఆయన రావచ్చు కదా, ఆయన వాక్యము చెప్పచ్చు కదా, ఆయన అద్భుతాలు చేయొచ్చు కదా అంటే కుటుంబానికి ప్రాముఖ్యత ఇచ్చినాడు, కుటుంబాన్ని పోషించున్నాడు. తన యొక్క సహోదరులందరూ ఒక స్థానమునకు రాగా ఆయన పరిచర్యకు వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ధ్యానించండి, వినండి మాటను. మీ కుటుంబాలను కట్టుటకు విచ్చేసిన వారు యేసు ప్రభుల వారు. హల్లెలూయా. ఆఖరి మాట 2వ సమూయేలు గ్రంథము నుంచి 7వ అధ్యాయం 16వ వచనం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. జాగ్రత్తగా ఈ మాటను చదవండి. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. హల్లెలూయా, హల్లెలూయా. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఈ భాగము నుంచి మనం ధ్యానిస్తున్నాము 2వ సమూయేలు గ్రంథము నుంచి. ఎటువంటి యేసు ప్రభుల వారిని చూస్తున్నాము అక్కడ మనము? తృణీకరింపబడిన రాజు, రెండవదిగా కుటుంబాలను కట్టువాడు, మూడవదిగా ఆయన ఏమై ఉన్నాడు చెప్తాను, ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనాసీనుడై ఉన్న దేవుడు. ఇక్కడ ఒక మాట, తండ్రి అయిన దేవుడు, ఆ యొక్క త్రిత్వము అయిన దేవుడు దావీదుతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నీ సింహాసనాన్ని నేను స్థిరపరచదును అని.
దావీదు యొక్క సింహాసనం ఏ రీతిగా స్థిరపరచబడి ఉన్నది ఎప్పుడైనా ఆలోచించినారా మీరు? దావీదు తర్వాత వచ్చిన వారిలో ఆఖరిగా రాజుగా విచ్చేసి ఈ భూలోకంలో తన యొక్క సింహాసనాన్ని స్థిరపరచుకొనిన వ్యక్తి యేసు ప్రభులవారు. హల్లెలూయా. దావీదు యొక్క రాజ్యము నుంచి, దావీదు యొక్క వంశావళి నుంచి రాజాధికారం పోయినది. సింహాసనాన్ని కోల్పోయి ఉన్నాడు చాలా పరిస్థితుల్లో, వారి యొక్క సంతానము నుంచి వచ్చినవారు. కానీ దేవుడు తెలియజేసిన నిత్యము సింహాసనము నీ మధ్య ఉంచుదును అని. ఆ యొక్క వాక్యపు యొక్క నెరవేర్పు ఎవరిలో ఉన్నది అంటే యేసు ప్రభుల వారిలో ఉన్నది. నిత్యము సింహాసనము మీద ఆసీనుడై ఉన్నవారు ఎవరు అంటే యేసు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. నిత్యము మహిమలకు అర్హుడైన వాడు, సింహాసనము మీద రాజాధికారము కలిగి, రాజ్యదండన కలిగి, రాజ్యమును పరిపాలన చేస్తూ ఉన్నవారు యేసు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. ఆయన సింహాసనాసీనుడైన దేవుడు. లూకా సువార్త 1వ అధ్యాయం 32, 33 వచనాలు చదువుకుందాం. 32, 33 వచనాలు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు, శ్రద్ధగా వినండి ఈ మాట, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. హల్లెలూయా. ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా రచించబడినది అక్కడ మాట. ఆయన గొప్పవాడే. ఎవరు ఆయన? యేసు ప్రభుల వారు. జన్మించిన యేసు ప్రభుల వారు జన్మించబోతున్నా. ఎందుకంటే ఆ మాట దూత వచ్చి మరియతో చెబుతూ ఉన్నది, నీ గర్భాన ఒక శిశువు జన్మించను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదు అని తెలియజేస్తూ చెప్పుచున్న మాట. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన దావీదు సింహాసనము దేవుడు ఆయనకు ఇచ్చి ఉన్నాడు అని. నిత్యము సింహాసనం మీద ఉన్న దేవుడు ఆయన. అయినప్పటికీ కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చుండి ఉన్న దేవుడు ఆయన. ఆయన మాత్రమే కాదు, ఆ సింహాసనాసీనుడైన దేవుడు చేసిన గొప్ప ధన్యత, మనలను కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టుచున్నవాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యము సింహాసనం మీద కూర్చుండే అధికారము రాజుకు మాత్రమే కలదు. కానీ మరణించిన వారు నిత్యము సింహాసనం మీద కూర్చుండలేరు. కానీ నిత్యము కూర్చుండడానికి సింహాసీనుడైన దేవుడు యేసు ప్రభుల వారు. అదే రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచి జయించిన వారముగా మనం ఉన్నట్లయితే తన యొక్క సింహాసనాన్ని మనకిచ్చువారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట రచించబడి ఉన్నది. కనుక ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథం నుంచి తృణీకరింపబడిన రాజు, కుటుంబాలను కట్టే యేసు ప్రభుల వారు, 3వదిగా సింహాసనాసీనుడైన దేవుడు. సింహాసనాసీనుడైన దేవుడు నిత్యము సింహాసనం మీద కూర్చుండినవాడు. ఆయన సింహాసనం మీద కూర్చుండినవాడు గనక ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 23వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా ఆయన నీతి న్యాయములు జరిగించినవాడు. సింహాసనం మీద కూర్చుండి ఆయన పరిపాలన జరిగించినవాడు, అధికారము కలిగిన వాడు. ఆయన ప్రతి దాని మీద శాసనములను విధించువాడు యేసు ప్రభుల వారు. సింహాసనాసీనుడు ఆయన. నిత్యము సింహాసనమును కలిగి ఉన్నవారు. ఈనాడు వాక్యం ఉన్న మనం కనుక ఈ 2 గ్రంథాల నుంచి రాజును మనం చూసి ఉన్నాం, యేసు ప్రభుల వారిని పోల్చుకొని ఉన్నాం. అటు రీతిగా దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి నిత్య సింహాసనాసీనుడైన దేవుణ్ణి సేవిస్తూ ఆయన సింహాసనం మీద మనము కూర్చున్నట్లు, ధన్యతను పొందుకున్నట్లు మనము దేవుని సేవిద్దాం. ఆయన వచ్చే వరకు నమ్మకముగా ఉండినట్లు దేవుని కృప మనకు విస్తరింపబడునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. ఈనాడు వాక్యం విన్న ప్రియులారా,
ఒక మాట చెప్పదలుచుకున్నాను, ప్రార్థించండి. సాతాను దేవుని యొక్క సింహాసనాన్ని కోలుకున్నాడు, లూసిఫర్ అనే దేవత. కానీ దేవుడు అతన్ని దూషించి ఉన్నాడు, దేవుడు అతన్ని శిక్షించి ఉన్నాడు. వాడే అపవాదిగా మార్చబడి ఉన్నాడు. అపవాదిని అణగద్రొక్కే వారందరికీ, అపవాది యొక్క శక్తులను చెరగదొక్కే వారందరికీ, అపవాదిని జయించే వారందరికీ సాతానుకు ఇవ్వని ఆ యొక్క సింహాసనాన్ని ఇవ్వదలుచుకుంటున్నాడు దేవుడు. నిన్ను కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండుబెట్టుటకు ఈ భూలోకానికి విచ్చేసిన దేవుడు యేసు ప్రభుల వారు. మనలందరినీ సింహాసనాసీనులుగా చేయుటకు విచ్చేసిన సింహాసనాసీనుడు యేసు ప్రభుల వారు. ప్రార్థిద్దామా? యేసుకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. సైన్యాదులకు అధిపతి అయిన దేవా, సింహాసనాసీనుడా, కృపామయుడా, నీ యొక్క ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని భద్రపరిచి, అనేకమైన ఉపద్రవాల్లో మేము వెళ్ళినప్పటికీ, కష్టముల గుండా మేము వెళ్ళినప్పటికీ మమ్మల్ని కట్టి ఉన్నావు, భద్రపరిచి ఉన్నావు, మమ్మల్ని దీవించున్నావు. మంచి కాపరిగా మమ్మల్ని పోషించున్నావు, మంచి కాపరిగా మమ్మల్ని నీవు కాపాడి ఉన్నావు. వివిధ రీతుల్లో మా పట్ల నీ యొక్క కృపను వెల్లడిపరిచి ప్రాణ స్నేహితునిగా మాకు తోడుగా ఉన్నావు. యేసయ్యా నీకు వందనాలు. నీవు మా పట్ల చూపుచున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈనాడు వాక్యం ఉన్న మా అందరి జీవితంలో నీ మేలును స్థిరపరచండి, నీ ఆశీర్వాదమును అనుగ్రహించండి. నిన్ను, నీ యొక్క గుణ లక్షణాలను గుర్తించిన మేము మీ యందు మమ్మల్ని మేము సమర్పించుకొనుచున్నాం. నీ యొక్క ఆశీర్వాదాల చేత మమ్మల్ని నింపండి. నిత్య సింహాసనాసీనుడైన దేవా, మీ నామాన్ని మహింపరుస్తున్నాం. అంతము వరకు నమ్మకముగా జీవించి నీవిచ్చే జీవ కిరీటాన్ని, నీవిచ్చే సింహాసనములో మేము కూర్చుండునట్లు నీ యొక్క కృప మా మీద విస్తారముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మంచి కాపరవైన దేవా, రాబోచిన దినాల్లోనూ మా యొక్క జీవితాంతం వరకు మమ్ములను మీరు కాపరిగా ఉంటూ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. మా ప్రాణ రక్షకుడు అయిన దేవా, మా ప్రాణ స్నేహితుడా, మమ్మలను ప్రేమించి భూలోకానికి విచ్చేసిన దేవా, మీ యొక్క భద్రతను నిత్యము మాకు కల్పించండి. నేడు వాక్యం విన్న వారందరూ ఈ యొక్క వాక్యపు నెరవేర్పులోనికి వచ్చినట్లు తమను తాము సమర్పించుకొని ఉండగా నీవు దీవించి నీవే హెచ్చించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక.